హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమా మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక ఘటన, అంటే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయ మొత్తాన్ని కుదిపేస్తుంది. ఆ ఘటన ఏదంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ ముంబై నటి కాదంబరి సంబంధించిన ఘటన ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. రాష్ట్రం మొత్తం ఇదే చర్చల్లో ముఖ్యంగా ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంది. అండ్ ఇందులో వైఎస్ఆర్సీపీ కీ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఆమెకు చిత్రహింసలు పెట్టారని చెప్పేసి ఆమెనే స్వయంగా చెప్పడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీ నేతలే కాదు, ఐపీఎస్ అధికారులు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ కాంతిరాణా అండ్ విశాల్ గుండి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నన్ను టార్చర్ చేశారు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. గతంలో ఒక వైఎస్ఆర్సీపీకి నాయకుడికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళిద్దరూ నన్ను చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేశారని చెప్పేసి ఆమె ప్రస్తుతం మీడియా ముఖంగా ముందుకొచ్చి చెప్తోంది. సో ఈ అంశం గురించి ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ ముంబై నటికి జరిగిన ఇన్సిడెంట్ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ముందుగా ఐపీఎస్ అధికారులు అంటే నిజంగా ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తారు. సో అలాంటి పోస్ట్ అది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా పవర్ఫుల్. దేశాన్ని నడిపించేది ఈ రెండు వ్యవస్థలే. ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు. ఈ రెండు పవర్ఫుల్గా ఉంటేనే దేశం కూడా ఖచ్చితంగా బాగుంటుంది. సో అంత మోస్ట్ పవర్ఫుల్ పోస్టులు ఇవి. అలాంటి పోస్టులు ఉన్నవారు గతంలో మనం చూసాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవారు సజ్జనార్ గారు. ఆయన పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎస్ నేను సజ్జనార్ గారు లాగా ఉండాలి, అవ్వాలి అని చెప్పేసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఏది మన తెలంగాణలో రంగనాథ్ గారు చేస్తున్న హైడ్రా గురించి ఎవరికి భయపడడం లేదు. ఎస్ అక్రమంగా అది కట్టారా, దాని వెంటనే కూల్చేస్తున్నారు. అంత పవర్ఫుల్గా ఉన్నారు ఆయన. సో అంత పవర్ఫుల్ రోల్ వాళ్ళు ప్లే చేస్తారు ఈ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఈ పోలీస్ సర్వీస్లో కావచ్చు. ఇలాంటి ఐపీఎస్లు ఉన్న ఈ సొసైటీలో, ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అనేక మంది అధికారులు రాజకీయాలకు లేకపోతే రాజకీయ నాయకులకు లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు వత్తాసు పలుకుతూ అది న్యాయమా అన్యాయమా అని కూడా చూడకుండా నిజంగా వాళ్ళు చెప్పిందే వేదవాక్యం అన్నట్టు కొందరు అలా అది వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటున్నారు. నడుచుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలంటే చాలా టఫ్. ప్రపంచంలోనే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది టఫెస్ట్ ఎగ్జామ్. అది క్రాక్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు ప్రపంచానికి దూరంగా వెళ్ళి కష్టపడతారు వాళ్ళు. ప్రపంచానికి దూరంగా వెళ్ళి ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ ఉండదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో అనేది ఎలాంటి కనెక్షన్ అనేది ఉండదు. వాళ్ళు ఎంతసేపు చదువు, ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇదే ఉంటుంది వాళ్ళ మైండ్లో. అంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయ్యి ఇలాంటి పోస్టులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక రాష్ట్రానికి పోస్టింగ్ ఇస్తే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు ఈ అంశం గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు అనేక మంది ఐపీఎస్ నాయకుల మీద ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. పివి సునీల్ గారి మీద కావచ్చు, పిఎస్ఆర్ గారి మీద కావచ్చు, కాంతి రాణా మీద కావచ్చు, విశాల్ గుండి గారి మీద కావచ్చు, వీళ్ళు నలుగురి మీద కూడా ప్రస్తుతం అనేక ఆరోపణలనే వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రఘురామ కేసులో పివి సునీలు పిఎస్ఆర్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో గతంలో ఏదైతే రఘురామ కృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పేసి ఆయన ఆరోపించారో
ఆ సంఘటనలో, ఆ ఘటనలో, ఆ ఇన్సిడెంట్లో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కీలకంగా మారారు. వీళ్ళిద్దరే మొత్తం ఆయన్ని టార్చర్ చేశారు అని చెప్పేసి ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇద్దరు అధికారుల మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎంత దారుణమైన పరిస్థితి ఇది! వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఎంత మానసికంగా క్షోభగా ఉంటుంది చెప్పండి. ఎక్కడ స్థాయి, ఎక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్లు, ఎక్కడ కోర్టు చుట్టూ తిరగడాలు, లేకపోతే ఎక్కడ జైలు జీవితాలు గడపడాలు, ఎలా ఉంటుంది? అనేక మంది నేరస్తుల్ని జైలుకు వేసిన వీళ్ళే ఇప్పుడు జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. అలాగే ముంబై నటి ఫిర్యాదు చేస్తే రానా గున్నిపైన కూడా. ఇంకా ఎవరు పెట్టాలంటూ సిబిఐ. కాకాని కేసులో విజయరావుపై విచారణ, వైసీపీకి వంత పాడినందుకు చిక్కుల్లో ఐపీఎస్లు, వైఎస్ హయాంలో ఐఏఎస్లు ఇదే పరిస్థితి. గతంలో మనం చూసాం శ్రీలక్ష్మి గారికి సంబంధించిన ఇన్సిడెంట్. ఆమె కూడా ఒక నేరం చేసిందని చెప్పేసి జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు మళ్ళీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఏ పోస్టింగు లేక చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం ఆమె ఇప్పుడు స్టిల్ వెయిట్ చేస్తూ ఉంది. మీరు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశారో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళందరికీ కూడా ఎలాంటి పోస్టింగ్ అనేది ఇవ్వకుండా జిఐడి ఆఫీసు రిపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు పొద్దున వస్తారు, సైన్ చేస్తారు, సాయంత్రం వరకు ఖాళీగా ఉంటారు, మళ్ళీ సాయంత్రం సైన్ చేసి వెళ్ళిపోతారు. ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషన్ అనేది. అంత దారుణమైన సిచ్యువేషన్ అవసరమా? మోస్ట్ పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అండ్ ఐపీఎస్ సర్వీస్, మోస్ట్ పవర్ఫుల్ సర్వీసెస్. ఆ సర్వీస్ని కూడా ఇప్పుడు ప్రజల్లో కూడా నిజంగా చులకనైపోయారు. ఎవరైతే కొందరు అధికారులు చేస్తున్న పనులు ఉన్నాయో ఆ కొందరు అధికారులు చేస్తున్న పనులకి నిజంగా మిగతా వాళ్ళ మీద కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతా ఉంది. ఇప్పటికీ మన సొసైటీలో మోస్ట్ పవర్ఫుల్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, మోస్ట్ పవర్ఫుల్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరి మాట వినరు. ఇది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అని ఇప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. ఎస్, మీరేం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేసుకుంటారా చేసుకోండి, అంతే తప్ప నేనైతే మీరు చెప్పింది నేను చేయడానికి ఇక్కడ లేను అని చెప్పేసి అనేక మంది అధికారులు ఇప్పటికీ ఈ నాయకులు చెప్తున్న మాట. మా అయితే ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా, దానికి మించి ఇంకేం చేయలేరు కదా వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న అలాంటి సర్వీస్లో ఉన్న ఈ అధికారులు ఇప్పుడు అనేక సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు చూడండి, ఈ కాంతి రాణా అండ్ విశాల్ గున్ని వీళ్ళిద్దరు కూడా మోస్ట్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ముంబై నటి కేసులో వీళ్ళిద్దరే చాలా కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి ఇప్పుడు ఆ ముంబై నటి కనుక వీళ్ళిద్దరి మీద కేసు పెడితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. జైలుకి వెళ్తే వీళ్ళు ఇక జీవితాంతం తలెత్తుకొని తిరగగలరా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు రాజకీయ నాయకులకు మీరు అంత ఒత్తాసు పలుకుతున్నారు? వాళ్ళు మా అయితే ఏం చేయగలరు? ట్రాన్స్ఫర్ ఒకటే కదా వాళ్ళ చేతిలో ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతం ఏముంది? ఎందుకంటే నాకు తెలిసి ఐఏఎస్ కావచ్చు లేకపోతే ఐపీఎస్ అధికారులకి ఈ డబ్బు సంపాదించాలనో ఈ డబ్బు పిచ్చి అనేది ఉండదండి. వాళ్ళకి ఎంతసేపు సర్వీస్లో ఉండాలి, మంచి సర్వీస్ అందించాలి అనేది ఉంటుంది తప్ప నిజంగా కోట్లు సంపాదించాలనే ఆలోచన అయితే వీళ్ళకి ఉండదు. నేను ఎంతోమంది అధికారుల దగ్గర నేను వాళ్ళతో క్లోజ్గా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఎంతసేపు సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనే ఉంటుంది తప్ప వాళ్ళు ఇంకొక ఆలోచన అనేది ఉండదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు రాజకీయంగా ఆలోచించడం మొదలు పెట్టే వరకు, వాళ్ళు రాజకీయ నాయకులు ఉచ్చులో పడనంత వరకే ఇది. వన్స్ రాజకీయ నాయకులు ఉచ్చులో పడిపోయారా ఖతం, వాళ్ళ లైఫ్ కూడా సేమ్. ఇక జైలు ఎలా అయితే రాజకీయ నాయకులు జైలు జీవితం చుట్టూ అంటే జైలు చుట్టూ తిరుగుతుంటారో అలా వాళ్ళు కూడా జైలు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకని వచ్చింది? ఇప్పుడు గతంలో ఐపీఎస్ అనేవాళ్ళు, ఇప్పుడు చూడండి వైపీఎస్ పై ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి వైపీఎస్ అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి లింక్ చేస్తూ ఇప్పుడు వైపీఎస్ అధికారులు అంటున్నారు.
ఇలాంటి సిచ్యువేషన్ అవసరమా? ఏంటో నిజంగా వీళ్ళు పెద్ద పెద్ద చదువులు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే నాట్ ఏ స్మాల్ జాబ్. అది పెద్ద పెద్ద చదువులు, ప్రపంచాన్నే వాళ్ళు చదివేయాలి. ఎక్కడేం జరుగుతుందో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. అలాంటి అధికారులు కూడా ఈ నటిని ఇంత దారుణంగా, ఆమె నిజంగా నిన్న టీవీ ముఖంగా చెప్తా ఉంటే, ఆ టీవీలో చెప్పి ఏడుస్తూ ఉంటే నిజంగా ఎంత బాధ కలిగింది. నిజంగా ఒక మహిళకి ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టాలా, ఇంత దారుణంగా ఆమెను ట్రీట్ చేయాలా అని చెప్పేసి నిజంగా బాధేసింది. జస్ట్ ఆ అమ్మాయిని కాపాడాల్సింది ఈ అధికారులే. అలాంటి అధికారులే ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంత టార్చర్ చేస్తే ఇక సామాన్య ప్రజలు ఇంకా ఏమనుకోవాలి? సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా గడ్డుకాల పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి అంటే లా అండ్ ఆర్డర్ని కాకుండా వైసీపీ నాయకులు చెప్పినట్టుగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గడ్డుకాల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత మంది మీద కూడా ఎఫ్ఐఆర్లు రాబోతున్నాయి. అనేక కేసుల్లో మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, లేకపోతే ఇంక్లూడింగ్ ఫైబర్ నెట్లో కావచ్చు, ఇలా అనేక కేసులు అనేవి ఉన్నాయి. స్టిల్ ఇంకా వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అలా తీసుకున్న రోజు వీళ్ళు నిజంగా తలెత్తుకొని తిరగగలరా? ఎవరైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు సొసైటీలో తిరగగలరా? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఆ ముఖం చూపించుకోగలరా? వాళ్ళ పిల్లలకి ఏం సమాధానం చెప్పగలరు? సో ఒకసారి ఆలోచించండి, మీకే క్లారిటీ వస్తుంది. సో ఎలాగో ఇప్పుడు ప్రజల్లో కొందరు చేసిన పనికి నిజంగా చాలా చులకన భావం ఏర్పడిపోయింది ఆ ప్రజల్లో. సో ఇప్పటికైనా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఎలాగో అందరూ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తారు, అందులో నో డౌట్. మరి చూద్దాం భవిష్యత్తులో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ ఉండబోతున్నాయి, ఎంతమంది పేర్లు బయటకు రాబోతున్నాయో భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే ఇది అంశం, అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.